బాగున్నారా? మరి ఈరోజు మనం వీడియోలో దోసకాయ పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మరి అంతకంటే ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని పూర్తిగా చూసేయండి. మరి మనం దోసకాయ పప్పు తయారు చేసుకోవడానికి ముందుగా కందిపప్పుని శుభ్రంగా కడిగేసి 1 గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అలానే దోసకాయని పైన పీల్ తీసేసి దోసకాయ ముక్కలు వేసుకోవాలి. అలానే మనకి దోసకాయ ముక్కలు నేనైతే లోపల ఉన్న విత్తనాలు అనేది తీసేసాను. మీరు కావాలంటే లోపల విత్తనాలు వేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు ఆ విత్తనాలు కూడా తీసేసి కట్ చేసి దోసకాయ ముక్కలు వేసుకోవాలి. అలానే బాగా పండిన టమాటా ఒకటి, మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, కొంచెం పసుపు, చింతపండు, మీరు తినే పులుపు తగ్గట్టుగా చింతపండు, అలానే కొంచెం కారం, వీటన్నిటిని వేసి మూత పెట్టేసి కుక్కర్కి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోండి. కుక్కర్ 4 విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకుందాము. చక్కగా మొత్తాన్ని ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి కలిపేసి మనకి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ఉప్పు కారం చెక్ చేసి ఒకవేళ ఏమైనా సరిపోకపోతే కొంచెం వేసి కలిపేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ పప్పుకి తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టేసుకొని అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. మనకి పప్పు తాలింపు కోసం ఆయిల్ అంత ఎక్కువ అవసరం లేదు కదా, జస్ట్ 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు ఇలా చక్కగా పోపు దినుసులన్నీ వేసుకొని పోపు దినుసులు అనేది కొంచెం వేగిన తర్వాత ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకుందాము. మనం ఈ తాలింపుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుందాము. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసి ఈ తాలింపు మొత్తం చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ తాలింపుని పప్పులో వేసి కలిపేసుకుందాము. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన దోసకాయ పప్పు రెడీ. మరి నా స్టైల్లో దోసకాయ పప్పు చూపించాను, మీరు కూడా ఇలానే చేస్తారా లేదా అనేది ఒక చిన్న కామెంట్ చెప్పండి. మరి ఈరోజు మన వీడియోకి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.